శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని పుట్టపర్తి కొత్త చెరువు మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పల్లె సింధూర కొత్త చెరువు మండలం బండ్లపల్లి పంచాయతీలోని అప్పర వాండ్లపల్లి బైరాపురం గ్రామాలలో ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులకు వికలాంగులకు ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేలకు పూలమాలలు వేసి హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వృద్ధులతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ఆరా తీశారు. అనంతరం వీధిలో నడుచుకుంటూ వెళ్తూ లేగదుడుతో ఉన్న గోమాతను చూసి సంతోషం వ్యక్తం చేశారు. లేగదూడతో కొద్దిసేపు ఆప్యాయంగా సరదాగా గడిపి రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరం మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసి ప్రజల గుండెల్లో నిలిచిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే కొనియాడారు. వచ్చే సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కూటమి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెన్షన్లు అందరికీ ఇచ్చి కొత్త సంవత్సరం మంచిగా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో సీఎం గారు ఒకరోజు ముందే వాళ్ళని నిశ్చయం చేశారు. ఇవాళ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సర పాటు మనం ఏమేమి చేసుకున్నామో ఒకసారి చూసుకుంటే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా చాలామంది దాదాపు పుట్టపర్తి నియోజకవర్గంలో 34,495 మందికి దాదాపు 15,34,00,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందుతుంది. అంటే సంవత్సరానికి 184 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో మన పుట్టపర్తి నియోజకవర్గానికి అందుతుందంటే ఇది చిన్న విషయం కాదు, మంచి ఒక కార్యక్రమం. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 67 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం స్కీమ్ 10,000 కోట్ల పైచిలకు అమౌంట్లు అందుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి అంతమంది పిల్లలకి 10,000 చొప్పున తల్లి అకౌంట్కి సంవత్సరం పాటున అమౌంట్లు పడుతుంది. అన్నదాత సుఖీభవ కింద రైతులకి దాదాపు 46 లక్షల మంది రైతులకి 6,300 కోట్ల రూపాయలు 20,000 చొప్పున ప్రతి సంవత్సరం అందుతుంది. ఇంకా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంకా బస్ సర్వీసెస్ ప్రతి మహిళకి ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఫ్రీగా వెళ్ళి వచ్చే అవకాశం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. దాదాపు 3.25 కోట్ల మంది మహిళలు ఈ స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళాలి అంటే దాదాపు నెలకి 3,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే సందర్భంలో కూడా వాళ్ళకి అదంతా అమౌంట్ ఆదా అయిపోతుంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వైపు చూసుకుంటే దాదాపు 13.45 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదరించాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు, ఇంకా సంతోషంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటారని కోరుకుంటున్నారు.